లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అద్దంకి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఈసారి మరలా తెలుగుదేశం పార్టీ మాత్రమే గెలుస్తుంది. కారణం కొట్టిపాటి రవికుమార్ గారికి ఉన్న చరిష్మా, మరలా తెలుగుదేశానికి ఇక్కడున్న బలమైన కార్యకర్తలు. ఈ కారణం వల్ల తప్పనిసరిగా తెలుగుదేశం మాత్రమే అద్దంకి నియోజకవర్గంలో గెలుస్తుంది. ఇక రాష్ట్రానికి వచ్చేసేటప్పటికీ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవగాహన ఉన్నది. అందుకే గతంలో 80% ఉద్యోగస్తులు వైసీపీ చేస్తున్నారు గత 2019లో. ఆ 80% ఈరోజు తెలుగుదేశానికి చేస్తున్నారు. రెండవది, బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి కనీసం రాజధాని లేదు కాబట్టి మన రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, రాజధాని ఏర్పాటు చేసే తెలుగుదేశం ప్రభుత్వానికి తప్పనిసరిగా మనం చేసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారు పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చేసి వారు కూడా ఓటు చేయటం జరిగింది. అలాగనే కొత్త ఓటర్లు ఎంతోమంది మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అని చెప్పి ఎంతో వేల మంది, లక్షల మంది ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశానికి ఓటు వేయడం జరిగింది. అలాగనే ఇప్పుడు 2019లో అనేక మంది కొన్ని వర్గాల వాళ్ళు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏదో చేస్తాడు అనే ఆలోచనతో అతనికి ఆ రోజు ఒక ఛాన్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు నిరుత్సాహపడి తన పరిపాలన మీద మళ్ళీ వాళ్ళందరూ కూడా బ్యాక్ అయ్యి ఈరోజు తెలుగుదేశానికి ఓటు చేసిన పరిస్థితి ఉంది. అందువల్ల తప్పనిసరిగా మళ్ళా తెలుగుదేశం కూటమి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నా అభిప్రాయం. సార్వత్రిక ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం కూటమి అభ్యర్థి బలపరిచిన గుట్టిపాటి రవికుమార్ గారు రమారమి 20,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నారని సమాచారం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, 130 పైచిలుగు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరీ ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు మొత్తం ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నారని నిన్నటి ఎన్నికల్లో తేటతెల్లమైంది. అదేవిధంగా నిరుద్యోగ యువత, కొత్తగా చేరిన ఓటర్లందరూ సుమారు 80% తెలుగుదేశం పార్టీకి సపోర్టింగ్గా ఉన్నారని, జనసేన కూటమిని బలపరుస్తున్నారని నిన్నటి ఎన్నికల్లో బహిరంగంగానే తేటతెల్లమైంది. ముఖ్యంగా ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ విజయానికి కారణం ఏంటంటే, సుమారు అద్దంకి నియోజకవర్గంలో కేవలం అద్దంకి పట్టణానికే 90 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని పోరాడిన వ్యక్తి గుట్టిపాటి రవికుమార్ గారు. అదేవిధంగా రమారమి 1000 పైచిలకు సింగరకొండలో టిట్కో ఇల్లు నిర్మించారు. ఈనాటికి కూడా ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఆ ఇల్లు పంచలేకపోయింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే వెంటనే టిట్కో ఇల్లు, పూర్తయిన టిట్కో ఇళ్ళను ప్రజలకు ఇస్తారని ఆశిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పథకాలు రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. అట్లా చెప్పుకుంటా పోతే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, భవనాస రిజర్వాయర్ కానీ, పొరిసిపాటి ఎత్తిపోతల పథకం కానీ, రైతాంగానికి సంబంధించిన అనేక సమస్యల్ని రవికుమార్ గారు చాలా పరిష్కరించారు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వెన్నంటి ఉండి ప్రతినిత్యం కుల మతాలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ పోవటమే రవికుమార్ గారి విజయానికి తొలిమెట్టు. ఈ విధంగా రేపు రాబోయే మంత్రివర్గంలో కూడా రవికుమార్ గారికి అత్యున్నత స్థానం వస్తుందని ఆశిస్తూ జై తెలుగుదేశం, జై హింద్. అద్దంకిలో పానెం చిన్నహనుమిరెడ్డి గారు 5,000 మెజార్టీతో గెలుపొందబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. గతంలో కన్నా అధిక సీట్లలో గెలుపొంది రాష్ట్రంలో మరోసారి రాజన్న రాజ్యం రాబోతుందని తెలియజేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క నిరుపేదలకి 8 సంవత్సరాల పిల్లల కాడి నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు ప్రతి ఒక్క పథకాలు కానీ, ఏదైతేనేమి గత పాలకులు అందించలేనటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి, నిరుపేదలకి, కుటుంబానికి చేరినాయి. కాబట్టి పేదలు, నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని మా యొక్క ప్రగాఢమైన నమ్మకము. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటింగ్ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూరుస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నిరుపేదల కోసం అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంది వారి యొక్క అభివృద్ధి కొరకు. అదే దానిలో భాగంగానే నవరత్నాలు కానీ ఏదైతేనే ప్రతి ఒక్క పథకాలు పేదల యొక్క గడప గడపకి చేర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటువంటి యొక్క ప్రతిఫలాలు అందిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కృతజ్ఞతతో ఓట్లు వేశారని చెప్పి మేమైతే భావిస్తున్నాము. గత ఎలక్షన్లో కన్నా ఇప్పుడు ఇంకా ఓటర్లలో చైతన్యం ఏర్పడి రాష్ట్రానికి అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు అందించే నాయకుడిని మరొకసారి ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం భావిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా 151 స్థానాలకు మించి ఈసారి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభిషక్తుని చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. బాపట్ల జిల్లా అద్దెంకి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పానం చిన్నహానిరెడ్డి గారు గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు అద్దెంకిలో వాతావరణం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకల్లే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా అభివృద్ధి చేశారు. అజ్ఞానులు అభివృద్ధి చేయలేదు, రాష్ట్రాన్ని నాశనం చేశారు అని అంటున్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి జరిగింది. అగ్రవర్ణాలకి చాలా అభివృద్ధి జరిగింది, చాలా మేలు జరిగింది. చెప్పాలంటే ఒకటి మనం చూసుకోవాల్సింది ఏమి అభివృద్ధి అంటే ఏమేంటి చూసుకోవాల్సిన పని లేదు. విద్య, వైద్యం అనేది 2019 తర్వాత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఆ రెండు చూసుకుంటే చాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చాడు కానీ ప్రోత్సాహం గవర్నమెంట్ స్కూల్స్ని ఏమీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూల్స్ని ఆ రోజు పాస్ పర్సంటేజ్ ఎలాగుంది, ఇవాళ పాస్ పర్సంటేజ్ ఎలాగుంది చూసుకుంటే చాలు. అలాగనే వైద్యం, ఆనాడు వైద్యం ఎలాగుంది, ఈనాడు వైద్యం ఎలాగుంది, అది ఒక్కటి చూసుకుంటే చాలు. అలాగనే అందరూ రాష్ట్రానికి డబ్బులు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు ఇవన్నీ అంటున్నారు. కానీ నిజమైన అభివృద్ధి అంటే అదండి. పేదవాడి జేబులో డబ్బులు పెట్టడమే నిజమైన అభివృద్ధి. బిల్డింగులు, రాజధానులు ఈ కట్టడం కాదు కావాల్సింది. పేదవాడు నిన్న ఎలాగున్నాడు, ఇవాళ ఎలాగున్నాడు అనేది ఒక్కటే మనం చూసుకోవాలి. ఖచ్చితంగా అద్దెంకిలో పానం హనుమిరెడ్డి గారు గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఆ విశ్వసంతో మాకు ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.